అందరికీ నమస్తే అండి. గత 2 days బ్యాక్ ఒక యూట్యూబర్ వచ్చి విఠల్ గారు ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి గురించి ఒక మాట దొరలడం జరిగింది. తను ఒక ఆవేదనలో ఒక మాట అన్నారు, ఇట్లా మీ మంచితనం తెలంగాణకి ఏం పీకెనిక పనికొస్తుంది మీరు అనే విధంగా ఒక పీకే అనే ఒక పదం వాడినందుకు నేను ఒక మహిళగా, ఒక జనరల్ సెక్రటరీగా, ఎందుకంటే మీనాక్షమ్మ అంటే ఆమె ఒక మహిళలకి మరో పేరు అన్నమాట. చాలా సింప్లిసిటీగా ఉంటారు, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తారు, మా సమస్యను పరిష్కరిస్తారు. తనని చాలా పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి విఠల్ నా తమ్ముడే. ఎందుకంటే ఉద్యమకారుడు. నాకు ఎలా అయితే ఆవేదన ఉంటుందో ప్రతి సమస్య మీద, విఠల్ అన్న తమ్ముని కూడా చాలా ఆవేదనతోని కొన్ని సందర్భాలలో ఎమోషనల్గా అయ్యి తన అన్న మాటకి కేవలం మీనాక్షమ్మని తెలంగాణకు మీ మంచితనం ఎందుకు పీకడానికి అనే మాటకి కొంచెం నేను బాధపడ్డాను. ఆ బాధలో విఠల్ గారిని నేను అనడం జరిగింది. అయితే ఇది మా పర్సనల్ ఇష్యూ ఏం కాదు. నాకు ఆయన ఉద్యమకారుడు, నేను ఉద్యమకారురాలని, మేము అందరం ఉద్యమం చేసిన వాళ్ళమే. ఒకవేళ అమ్మగారిని తను విఠల్ గారు కూడా నాతో చెప్పారు, మీనాక్షమ్మ కూడా మా తల్లితో సమానం. ఆవేదనలో నేను ఒక సందర్భంలో మాట్లాడడం కాబట్టి అది ఒక తెలంగాణ యాసగా అనుకున్నాము అంతే తప్ప వేరేది ఏం లేదన్నారు. నేను కూడా చెప్తున్నాను, విఠల్ గారి కుటుంబానికి కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, తను కానివ్వండి, ఈ విషయంలో బాధపడినట్టయితే నేను అన్న మాటలను ఉపసంహరించుకుంటా. ఎట్ ద సేమ్ టైం విఠల్ గారు కూడా అమ్మగారి మీద అన్న మాట, అతను ఏదన్నా ఆవేదనలో అన్నా ఏదైనా అన్నగారు కూడా అన్న కానీ తమ్ముడు కానివ్వండి, ఇద్దరం ఈక్వల్గా. సో విఠల్ తమ్ముడు కూడా ఆ మాటను ఉపసంహరించుకుంటే బాగుంటుందని అంతే తప్ప ఈ విషయాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది గాను అందరం ఆవేదనతోనే. ఆయన ఒక 10 మంది కోసం ఆవేదనతో మాట్లాడుతున్నారు. నేను కూడా ఒక మహిళగా, ఒక మహిళలను అన్నప్పుడు కొంచెం మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, నేనైనా ఇంక్లూడ్ ఎవరమైనా మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అంతే తప్ప ఇది ఎవరిని ఉద్దేశించి అనేది కాదు. వాళ్ళ కుటుంబం కానివ్వండి, ఇప్పుడు కూడా చెప్తున్నా, తనని కానివ్వండి 100% తనని ఇబ్బంది పెట్టినట్టయితే, బాధ పెట్టినట్టయితే ఆ మాటలు నేను ఉపసంహరించుకుని అట్ ద సేమ్ టైం మీనాక్షమ్మని కూడా తను అన్నారు మా తల్లిగారు లాంటిదే అని. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మాటలు దొరలడము, స్పందన, ప్రతిస్పందన, తర్వాత ఉపసంహరించుకోవడం అనేది ఇంకా దానికన్నా పెద్దగా అంటే ఇంకేముండదు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాల్సిందిగా మీకు అందరు కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. తప్పకుండా అందరికీ నేను అండగా ఉంటాను. ఏ విషయం ఉన్నా కూడా పార్టీ పరంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షమ్మ కాబట్టి నేను స్పందించడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు నాకు కానీ విఠల్గా తమ్ముని కానీ లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, మనం అందరం సమయం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను.